గోవు పాలు తెచ్చి అభిషేకం చేసి నీకు గంగి గోవు పాలు తెచ్చి అభిషేకం చేసి నీకు గంగి గోవు పాలు తెచ్చి అభిషేకం చేసి నీకు పట్టు వస్త్రాలు కట్టి నుదుట గంధం బొట్టు పెట్టి 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 పూజ చేయనా సాయి పూజ చేయనా పూజ చేయనా సాయి పూజ చేయనా షిరిడి సాయి బాబా నీ పూజ చేయనా షిరిడి సాయి బాబా నీ పూజ చేయనా పూజ చేయనా సాయి పూజ చేయనా పూజ చేయనా సాయి పూజ చేయనా సాయిని మించిన గురువెవరమ్మ సకలం తానని నమ్మండమ్మ సాయిని మించిన గురువెవరమ్మ సకలము తానని నమ్మండమ్మ సాయిని మించిన గురువెవరమ్మ సకలం తానని నమ్మండమ్మ సాయిని మించిన గురువెవరమ్మ సకలము తానని నమ్మండమ్మ సాధనతో నా గడపండమ్మ సద్గతి పొందగరారండమ్మ సాధనతో నా గడపండమ్మ సద్గతి పొందగరారండమ్మ సాయే సర్వం రా సాయే సకలం రా సాయి సర్వం రా సాయి సకలం రా సాయే సర్వం రా సాయే సకలం రా సాయి సర్వం రా సాయి సకలం రా సాయిని మించిన గురువెవరమ్మ సకలం దానని నమ్మండమ్మ సాయిని మించిన గురువెవరమ్మ సకలము తానని నమ్మండమ్మ ఎంత మధురమో సాయి నామము ఇంతవరకు ఎరుగనైతినే నేనింతవరకు ఎరుగనైతినే ఎంత మధురమో సాయి నామము ఇంతవరకు ఎరుగనైతిని ఇంతవరకు ఎరుగనైతిని ఎంత పాడుకున్నను సమయమే తెలియదు ఎంత పాడుకున్నను సమయమే తెలియదు ఎంత పాడుకున్నను సమయమే తెలియదు ఎంత పాడుకున్నను సమయమే తెలియదు ఎంత గ్రోలుకున్నను కనివే తీరదు ఎంత పాడుకున్నను కనివే తీరదు ఎంత గ్రోలుకున్నను కనివే తీరదు ఎంత పాడుకున్నను కనివే తీరదు ఎంత మధురమో సాయి నామము ఇంతవరకు ఎరుగనైతినే నేనింతవరకు ఎరుగనైతినే తప్పించిపోతున్నా ఒక్కసారి నిన్ను చూడాలని తప్పించిపోతున్నా ఒక్కసారి నిన్ను చూడాలని మామసీదులో దివ్వెలు పెట్టి అలంకారములు చేయాలని మామసీదులో దివ్వెలు పెట్టి అలంకారములు చేయాలని కనకనరగలే నీ గుడిలోన వెచ్చని ఊరిని పొందాలని కనకనరగలే నీ గుడిలోన వెచ్చని ఊరిని పొందాలని తప్పించిపోతున్నా ఒక్కసారి నిన్ను చూడాలని సాయి సాయి అని అనమన్నా సాయి నామం మదిలో తనువన్నా సాయి సాయి అని అనమన్నా సాయి నామం మదిలో తనువన్నా సాయి సాయి అని అనమన్నా
సాయి నామం మదిలో తనువన్నా సాయి సాయి అని అనమన్నా సాయి నామం మదిలో తలువన్నా అందరి దైవం సాయినాథుడు అందరి దైవం సాయినాథుడు అందరి మదిలో కొలువున్నాడు అందరి మదిలో కొలువున్నాడు అందరి దైవం సాయినాథుడు అందరి దైవం సాయినాథుడు అందరి మదిలో కొలువున్నాడు అందరి మదిలో కొలువున్నాడు ఓం సాయిరామ్ ఓంకార సాయిరామ్ ఓం సాయిరామ్ ఓంకార సాయిరామ్ ఓం సాయిరామ్ ఓంకార సాయిరామ్ ఓం సాయిరామ్ ఓంకార సాయిరామ్ సాయి సాయి అని అనమన్నా సాయి నామం మదిలో తనువన్నా సాయి సాయి అని అనమన్నా సాయి నామం మదిలో తలువన్నా ఆకాశంలో అందమైన ఓ చందమామా నీ కన్నా వలె అందగాడు మా సాయినాథుడమ్మా ఓం సాయిరామ్ ఓం శిరిడి సాయిరామ్ సాయి రామ భజన బలి రే హాయి నొసగు భజన సాయి రామ భజన బలిరే హాయి నసగు భజన చిత్త శుద్ధితో దత్త జయంతికి పారాయణ చేసి చిత్తశుద్ధితో భక్త జయంతికి పారాయణ చేసి చిత్త శుద్ధితో దత్త జయంతికి పారాయణ చేసి చిత్తశుద్ధితో భక్త జయంతికి పారాయణ చేసి పలు విధములుగా ప్రార్థన చేసి పరవశించు భజన పలు విధములుగా ప్రార్థన చేసి పరవశించు భజన సాయి రామ భజన బలి రే హాయి నొసగు భజన సాయి రామ భజన బలిరే హాయి నసగు భజన ఓం శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. ఒక గృహంలో పూజ జరిగినప్పుడు రెండు కారణాలు ఉంటాయి. ఏ గృహంలోనైనా బాబా పూజ ఒకటి ఏదైనా ఒక సంకల్పం చేసి ఈ సంకల్పం ఇవ్వు బాబా అని పూజ జరిపిస్తారు. రెండవది సంకల్పాన్ని నెరవేర్చినందుకు కృతజ్ఞతతో పూజ జరిపిస్తారు. ఈ రెండే. మరి ఇక్కడ ఏదో నాకైతే తెలియదు కానీ సంకల్పంతో చేస్తున్నారా, సంకల్పం నెరవేరు చేస్తున్నారా, ఏదైతే మొత్తానికి బాబాని ఎందుకు పూజిస్తున్నామంటే ఆయన అనుగ్రహాన్ని సంపాదించడానికే కదా. మరి మనకు వేలాది సంవత్సరాల నుంచి ఎంతోమంది దేవతామూర్తులు ఉన్నారు. విష్ణుమూర్తి నుంచి ప్రారంభించి రాముడు, కృష్ణుడు ఎంతోమంది ఉన్నారు. మరి అంతమంది ఉన్నప్పుడు కేవలం ఒక 200 సంవత్సరాల చరిత్ర కూడా లేనటువంటి 200 సంవత్సరాల చరిత్ర కూడా లేదు. అలాంటి బాబా గురించి ఎందుకు ఇంతమంది పూజ చేస్తున్నారు, ఎందుకు ఇన్ని దేవాలయాలు కట్టారు, అసలు ఏంటి? అందులో మన ప్రాంతం కాదు, ఎక్కడో మహారాష్ట్ర, మన భాష వచ్చో లేదో కూడా తెలియదు. మనిషిగా భావిస్తే, పరమాత్ముడుగా భావిస్తే అన్ని భాషలు వచ్చు, అది వేరే. అది తెలుసుకోకుండా మనం బాబా పూజ చేసినా ఏది చేసినా ప్రయోజనం లేదు. కాబట్టి మొట్టమొదటి తెలుసుకోవాల్సింది ఎందుకు ఆయన పటం పెట్టాం, ఆయన ముందు ఎందుకు వినాయకుడి పటం పెట్టాం అనేది. మీరు దేవాలయానికి వెళ్ళినట్లయితే దేవాలయంలో కూడా బాబా విగ్రహానికి కిందనే అన్ని విగ్రహాలు ఉంటాయి. అది చాలామంది ఆక్షేపిస్తారు కూడా. అదేంటి బాబా విగ్రహం ముందు అందరూ దేవతామూర్తులు విగ్రహాలు పెట్టారు, ఇది తప్పు కదా, దోషం కదా అని ఈ మధ్య చాలామంది కూడా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. కానీ మొట్టమొదట శ్లోకాన్ని ప్రారంభించేటప్పుడు గురు శ్లోకం మనం చెప్తాం. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అయ్యా, గురువు అంటే ఎవరో కాదు, విష్ణుమూర్తి, గురు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు, ఈ ముగ్గురి యొక్క స్వరూపమే నువ్వు. కాబట్టి అందుకని నువ్వు పరబ్రహ్మ స్వరూపంగా భావిస్తున్నావని మనం మొక్కుతాం. కాబట్టి గురువు ముందు అందరూ తక్కువే.
అందుకనే శ్రీరాముడు వశిష్ఠుడు కాడ ఆయన శుశ్రూష చేశాడు. విశ్వామిత్రుడు పిలిస్తే వెనకనే వెళ్ళిపోయినాడు. శ్రీకృష్ణుడు సాందీపుని దగ్గర శిష్యరికం చేసి ఆయన కోసం అడవికి కట్టులు తెచ్చి ఆయన యొక్క సేవ చేశాడు. కాబట్టి గురుస్థానం సామాన్యమైన స్థానం కాదు, అన్నిటికంటే పై స్థానమే. ఇక్కడ ఎందుకనే బాబా అంటే బాబా మన కళ్ళ ముందు ఉన్నాడు కాబట్టి, మనకు తెలిసిన వాడు కాబట్టి తక్కువగా చూసేటువంటి భావన ఉంటుంది. దాన్ని మనం మానుకోవాలి. అదేవిధంగా గురువుకు సంబంధించి మనం మాట్లాడేటప్పుడు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మనకు ఒక సామెత ఉంది, అన్నీ బాగుంటే దేవుడు గుర్తురాడు, అంతే కదా. అన్నీ బాగుంటే దేవుడు గుర్తురాడు, ఏదో ఒక సమస్య వచ్చినప్పుడే దేవుడు గుర్తొస్తాడు అని అంటాం. కానీ సహజంగా అది అన్ని విషయాల్లో కరెక్ట్ కాదు. ఎందుకంటే అన్నీ బాగున్న వాళ్ళు కూడా ఇంకా ఎక్కువగా దేవుడిని ప్రేమిస్తారు, ఎందుకంటే ఉన్నది పోతుందేమో. ఇది ఒక భయం. బ్రహ్మాండంగా ఆస్తి కలిసి వచ్చింది, బ్రహ్మాండంగా జరిగిపోతుంది, అప్పుడెందుకు దేవుడి దగ్గరికి వస్తారు అంటే ఈ ఉన్నది ఏదైతే ఉందో ఇది ఎక్కడ పోతుందో అనే భయంతోనైనా దేవుడి దగ్గరికి వస్తారు. వాస్తవానికి దేవుడి దగ్గరకు వచ్చేది భయం. అందుకని మన పెద్దవాళ్ళు ఏమంటారంటే భయము భక్తి అని తేల్చారు. కానీ బాబా దగ్గర ఉండవలసింది భయం కాదు, ఆయన దగ్గర కేవలం ప్రేమ, కేవలం ప్రేమ. ప్రేమించాలి ఆయన చూసి భయపడకూడదు. మనం హారతి ఎలా తిప్పామే, ఇంటి చుట్టూ తిప్పామే, ఆయన ఏమన్నా అనుకుంటాడేమో, ఇదేం లేదు. ప్రేమతో ఆయన నామస్మరణ చేయాలి, ప్రేమతో ఆయనకి ఏమి నివేదించదలుచుకున్నా నివేదించాలి. ఆయనకు శాస్త్రానికి విరుద్ధం కాదు, శాస్త్రానికి అతీతుడు బాబా. విరుద్ధం కాదు, శాస్త్రానికి అతీతుడు. ఎవరైనా తెలియనటువంటి భక్తులు ఏదో ఒక అపచారం చేశారనుకోండి, అమ్మమ్మ చాలా అపచారం అంటారు శాస్త్రోక్తంగా. ఆయన విషయంలో అదేం కాదు, ప్రేమ ఉంటే చాలు. కాబట్టి ఆ ప్రేమని కురిపించడానికి ఈరోజు మనం ఇక్కడ పూజ చేస్తున్నాం. ఆ ప్రేమ ఎందుకోసం? అయ్యా నా ప్రేమను నువ్వు స్వీకరించి నా జీవితంలో ఉండవలసింది, నాకు కావాల్సింది ఏదో ప్రసాదించు. దాన్ని అనుగ్రహ సాధన అంటాం. అనుగ్రహ సాధన మీరు గమనించినట్లయితే మనిషి జీవితంలో ఏవైతే మనం అనుకుంటామో, ఏవైతే ఆశిస్తామో అవన్నీ జరుగుతాయా? జరిగే అవకాశం లేదు, జరిగే అవకాశం లేదు. మరి అందరి విషయాల్లో జరగవా? జరుగుతాయి. అందరి విషయాల్లో జరగవా అంటే అనేదానికి లేదు, జరుగుతాయి. మరి కొందరి విషయాల్లోనే ఎందుకు జరగవు? కొంతమంది ఒక వ్యాపారం పెట్టారనుకోండి, ఫెయిల్ అయిపోతారు. అదే వ్యాపారాన్ని ఇంకొకరు పెడితే సక్సెస్ ఉంటారు. ఒక ఉద్యోగానికి ఒకటి ఎగ్జామ్ రాస్తే మొదటి అటెంప్ట్లోనే ఉద్యోగం వస్తుంది. అదే ఉద్యోగానికి ఎన్నిసార్లు రాసినా వాడికి ఉద్యోగం రాదు. అదేవిధంగా పెళ్ళైన తర్వాతనే 6 నెలలకో సంవత్సరానికో పిల్లలు పుడతారు. కొంతమంది వద్దనుకున్నా పుడతానంటారు, కొంతమంది ఎంత కావాలనుకున్నా పుట్టరు, కావాలని అనుకుంటారు పుట్టరు. కొంతమంది పుట్టిన వెంటనే చనిపోతూ ఉంటారు బిడ్డలు. 2, 3 చనిపోయిన తర్వాత ఎవరో అనుగ్రహం వల్ల మళ్ళీ నిలబడతారు. అంటే అర్థం ఏంటంటే మన జీవితంలో జరిగేటువంటి విషయాలన్నీ కూడా అందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉన్నాయి, అందరికీ సమానంగా లేవు. ఇది దేనిని బట్టి ఆధారపడి ఉన్నాయి. అందువల్ల మనం ఏమంటామంటే అంతా పైవాడి రాత అనేస్తాం, అంతే కదా, అనేస్తాం. అంతా ఆయన ఇష్టం అంటాం. కానీ కాదు, అది అబద్ధం. పైవాడి రాత కాదు. మన జీవితంలో జరిగే ఒడిదుడుకులన్నిటికీ కారణం పైవాడు కానే కాదు. ఎందుకు కాదండి పైవాడు అంటే అన్నిటికీ కారణం మనమే కారణం. దాన్ని కర్మ సిద్ధాంతం భగవద్గీత మనకు ప్రసాదించింది. కర్మ సిద్ధాంతం గురించి మాట్లాడకుండా, పునర్జన్మ సిద్ధాంతం గురించి మాట్లాడకుండా హిందూ ధర్మంలో భక్తి అనేదే లేదు. అసలు భక్తి భావనే లేదు. భక్తి భావన అంటే కర్మ సిద్ధాంతాన్ని నమ్మాలి, పునర్జన్మ సిద్ధాంతాన్ని నమ్మాలి. అంటే మనం ఎక్కడి నుంచో ప్రారంభించాం, ఈ జన్మను ఎప్పుడు ప్రారంభించామో తెలియదు, ఎన్ని జన్మలు ఎత్తామో తెలియదు, ఏ రకాల ఉపాధుల్లో ఉన్నామో తెలియదు, అంతకుముందు కుక్కగా, నక్కగా, పిల్లిగా, దోమగా పుట్టామో లేదో తెలియదు. మొత్తానికి ఇప్పుడైతే ఒకటి తెలుసు, గత జన్మల్లో ఏం చేసినా ఇప్పుడు మాత్రం మనిషిగా పుట్టాము. ఈ మనిషిగా పుట్టిన తర్వాత మనతో పాటు ఉన్న మనుషులందరికీ మనకు ఏదో తేడా ఉంటుంది. మన జీవితాల్లో ఏదో తేడా జరుగుతుంది. కొన్ని కష్టాలు మనకి ఎక్కువ వస్తాయి. కొంతమంది పట్టిందల్లా బంగారమే, వాడు ఏదో పెడితే అది బంగారం. ఇప్పుడు ఉదాహరణ ఈరోజు ఎంతమంది అయితే జన్మించారో భారతదేశంలో, మన దేశం వరకు ఎత్తుకుంటే కనుక ఈరోజు హాస్పిటల్లో పుట్టుంటారు కదా, ఇళ్లలో ప్రసవించుంటారు కదా, ఎంతమంది అయితే పుట్టుంటారో ఈరోజు పుట్టిన వాళ్ళని మీరు గమనిస్తే కూడా ఈరోజు ఒక భిక్షగత్తికి పుట్టుంటాడు. అప్పుడు ఆమె రోడ్డు మీద అడుక్కుంటూ ఉంటుంది, ఆమె పుట్టాడు. ఒకడు కోటీశ్వరుడికి పుట్టాడు, ఒకడు శాస్త్రం తెలిసినటువంటి బ్రాహ్మణ ఇంట్లో పుట్టాడు.
ఇంకొకరు ఇంట్లో పుట్టాడు. అంటే ఈ రోజు పుట్టిన పిల్లల గురించి ఆలోచిస్తే కూడా వాళ్ళు ఏ తల్లికైతే జన్మించారో దానిని బట్టి వాడి భవిష్యత్తు ఉంటుంది. అంటే అర్థం ఏంటి? మన పుట్టుక నిర్ణయిస్తుంది చాలా విషయాలు. మరి పుట్టుకతోనే అన్ని నిర్ణయించబడతాయా? కాదు. అబ్దుల్ కలాం గారు కూడా తక్కువ స్థాయిలోనే పుట్టాడు, కానీ అది చనిపోయేటప్పటికీ ఎంతో పై స్థాయికి వెళ్ళాడు. అంటే అర్థం మన చేతుల్లో కూడా కొంత ఉంటుంది. దీన్ని బట్టి భగవద్గీత ప్రమాణంగా తీసుకుంటే కనుక మనం ఎప్పుడో ఈ ప్రయాణాన్ని ప్రారంభించాం. ఆ ప్రయాణాన్ని ప్రారంభించి ఈరోజు ఇక్కడికి వచ్చాం. దీన్ని మనం నమ్మాలి. మొట్టమొదట పుట్టినవాడు గిట్టక తప్పదు, గిట్టినవాడు మరలా పుట్టక తప్పదు. అనివార్యమగు ఈ విషయం వైపు శోకించతగదని గీతాచార్యుడు చెప్పాడు. కాబట్టి పుట్టేశాం, ఒకటైపోయింది. తర్వాత ఇంకొక మాట అన్నాడు, నాయన కర్మ చేయడం వరకే నీవు, కర్మ ఫలితం నీకు సంబంధం లేదు. అది ఏ జన్మకు వర్తిస్తుంది? ఈ జన్మకే కాదు, ఇంతకుముందు జన్మలకు కూడా వర్తిస్తుంది. ఇంతకుముందు జన్మల్లో అనేక కర్మలు మనం చేసాం, ఇప్పుడు చేస్తున్నాం కదా, అదేవిధంగా చేసాం. ఆ చేసిన దానికి ఫలితం ఏదైతే ఉందో అది నీ చేతిలో లేదు. పని చేయడం వరకు నీ చేతిలో ఉంది. ఉదాహరణకి దారిని పోయేటువంటి ఒక భిక్షగాడు ఉన్నాడు. ఆ భిక్షగాడిని చూసావు, ఆ భిక్షగాడిని చూసి అయ్యో అనిపించింది. అయ్యో అనిపించిన తర్వాత నీ జోబులో ఉండే రూపాయో 10 రూపాయలు ఇచ్చావు. ఇది ఒక కర్మ. ఆ కర్మకి ఫలితం అప్పటికప్పుడే రాదు, కానీ కౌంట్ అవుతుంది. అది ఏ కర్మ కిందకు వస్తుంది? పుణ్యం తాలూకు వస్తుంది. అదేవిధంగా ఉద్దేశపూర్వకంగా, నేను మళ్ళా చెప్తున్నా ఆ పదాన్ని, ఉద్దేశపూర్వకంగా ఒక జీవికి హింస చేశాడు, అది కౌంట్లోకి వస్తుంది. దాని తాలూకు ఏమొస్తుంది? పాపం. అంతే కదా. అంటే ఒకరికి మేలు చేసినా లేదు మానసికంగా చేసినా కూడా, కర్మ అంటే కేవలం శారీరకం చేసేది కాదు, మానసికంగా చేసేది కూడా కర్మే. ఉదాహరణకి ఎవరైనా వచ్చి నీ దగ్గర ఒక సమస్య చెప్పారు అనుకుందాం. ఆ సమస్య చెప్పినప్పుడు వారికి చేసే సహాయం నీ దగ్గర లేదు, అయితే నువ్వు బాధపడ్డావు, అయ్యో పాపం ఏం చేయలేకపోయినానే, భగవంతుడా ఇది కాస్త ఆ గండం గట్టెక్కి చూడనైనా అన్నావు. అది మానసికమే, కానీ నీకు కౌంట్ అవుతుంది. అంటే ఒకరికి మంచి చేసినా, మంచి జరగాలని భావించినా అది పుణ్యం తాలూకు వస్తుంది. ఒకరికి కీడు చేసినా, కీడు జరగాలని భావించిన, నాశనం అయిపోవాలండి వాళ్ళు, ఎందుకు ఎదుగుతూ ఉన్నారు వాళ్ళు దుర్మార్గులు అని నువ్వు ఎదుగుతూ ఉంటే కొంతమంది చూస్తారు. అదే దిష్టి అంటాం కదా మనం, కను దిష్టి అంటాం. వారి మనసులో మీరు ఎదుగుతూ ఉంటే కానీ తట్టుకోలేరు, అది కూడా పాపం. కాబట్టి ఈ పాపాలన్నీ కలిసి ఒక బ్యాంక్ ఏర్పడింది, దాన్ని మనం సంచిత కర్మలు అంటాం. ఆ సంచిత కర్మల బ్యాంక్ అనేది ప్రతి ఒక్కరి భుజాన వేలాడుతూ ఉంటుంది, కనిపించదు. ఇప్పుడు నా వెనక ఒక సంచి ఉంటుంది, సంచిత కర్మ. సంచిత అంటే నేను కూడగట్టుకున్నటువంటి కర్మలు. అందులో 2 అరలు ఉంటాయి, పుణ్యాలు ఉంటాయి, పాపాలు ఉంటాయి. ఇప్పుడు ఈ జన్మెత్తేసిన తర్వాత నాతో పాటు నా దేహంలో ఉండేటువంటి జీవుడు దాన్ని కూడా మోసుకొచ్చాడు. ఇప్పుడు ఆ పుణ్యాల తాలూకా ఫలితాన్ని ఎవరు వద్దన్నా వాడు అనుభవించి తీరుతాడు. వాడు మామూలుగా ఉంటాడు. మీరు గమనించండి, సొసైటీలో కూడా చాలా పేదరికంతో ఉంటాడు, సడన్గా 2-3 సంవత్సరాల కల్లా మారిపోయి ఉంటాడు. అవునా కదా? ఏదో ఒకటి వచ్చేసి ఉంటుంది వాడికి. అంటే అర్థం పుణ్యం స్టార్ట్ అయింది. లేదు బాగా ఉన్నవాడు హఠాత్తుగా రోగాలు పడిపోతాడు, నష్టాల పాలైపోతాడు, బాగుంటాడు, మన కళ్ళ ముందు చూస్తుంటే అబ్బాయి ఎంత బాగున్నారయ్యా, మరి ఉన్నట్టుండి రోగం వచ్చేసింది, రాత్రికి రాత్రే వచ్చేసింది అనుకుందాం. ఒకవేళ అది ఎప్పటి నుంచో ఉంటుంది, మనం నిర్లక్ష్యం చేసినందువల్ల వస్తుంది, కానీ వచ్చింది అనుకుందాం. అప్పటిదాకా ఉన్నటువంటి జీవితం కాస్త తల్లకిందులైపోతుంది. ఇప్పుడు అది స్టార్ట్ అయింది, పాపకర్మ స్టార్ట్ అయింది. దీన్ని అనుభవించాల్సిందే. ఎందుకని? దాన్ని అనుభవించావు కదా, సుఖాన్ని అనుభవించావు కదా, ఆనందంగా అనుభవించావు కదా, డబ్బు వస్తుంటే ఆనందపడ్డావు కదా, ఇప్పుడు పోతుంటే కూడా ఆనందపడాలి. అది భగవద్గీతలో చెప్పింది. నువ్వు దాన్ని పట్టించుకోవడానికి లేదు, దీన్ని పట్టించుకో, నీ చేతిలో లేదు అది. మరి ఇప్పుడు ఎందుకు మనం ఈ పూజలు అంటే, దానికి సంబంధించిన ఒక గురుగీత అనేటువంటి ఒక శాస్త్రంలో ఒక అధ్యాయంలో పార్వతీదేవికి ఈ ప్రశ్న వస్తుంది. ఆమె అడుగుతుంది పరమశివుడిని, అయ్యా కర్మానుసారంగా జీవులు తమ కష్ట సుఖాలను అనుభవించాలి, ఎందుకంటే అంతకుముందు చేసుకున్నారు కాబట్టి, మరి అంతేనా, అనుభవించాల్సిందేనా, ఇంకొక అవకాశం లేదా అని అంటే, అప్పుడు ఆయన చెప్పినటువంటిది అవకాశం ఉంది.
అదేంటి అంటే సద్గురువు యొక్క అనుగ్రహం ప్రసరిస్తే వారి కర్మ నాశనం కావచ్చు, కర్మ మారవచ్చు, లేదా ఆయన అనుభవించాలనుకుంటే అనుభవించేటట్టు చేయొచ్చు. ఈ 3 రకాల ఆప్షన్లు ఉంటాయి. అది ఇప్పుడు బాబాకి వర్తిస్తుంది. ఎందుకు బాబాకి ఇన్ని కోట్ల మంది పూజిస్తున్నారు అంటే, మీరు శాస్త్రాలు పరిశీలించినా కూడా కర్మని మార్చే శక్తి దేవతామూర్తులకి లేదు. ఇది మనం చెప్పింది కాదు, శాస్త్రం చెప్పింది. వారి అనుగ్రహం ప్రసరిస్తుంది. కానీ నీ కర్మని నువ్వు అనుభవించకుండా తప్పించుకోవాలనుకుంటే అది సద్గురువు యొక్క వల్ల మాత్రమే అవుతుంది. మరి సద్గురువులు చాలామంది ఉన్నారు కదండి మనకు. మీరు కావాలంటే మనతో పాటు చాలామంది సద్గురువులు ఉన్నారు. అంటే మనకు తెలిసి రామకృష్ణ పరమహంస, అరుణాచలంలో ఒక సద్గురు ఉన్నారు రమణ మహర్షి, అదేవిధంగా యోగులు చాలామంది ఉన్నారు, అంతే కదా. కానీ మీరు గమనిస్తే ఏ సద్గురువుకైనా ఒక దేవాలయం కట్టి ఆ దేవాలయంలో షోడశోపచారాలతో పూజలు జరుగుతున్నాయా? మీరు ఏ గురువుకైనా తీసుకోండి, లేవు. కానీ ఈ సద్గురువుకు మాత్రమే దేవతామూర్తుల స్థానంలో అందరికంటే పై స్థాయిలో నిలబడి ఒక దేవతామూర్తికి ఏ విధంగా అయితే షోడశోపచారాలు చేస్తారో అవన్నీ జరుగుతున్నాయి. కోట్ల మంది వెళ్తున్నారు. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి తర్వాత అంత ప్రాభవం సంపాదించుకున్నటువంటి సద్గురుమూర్తి సాయినాథుడు. ఇది మనం ఒప్పుకుంటాం కదా. కాబట్టి ఈయన అనుగ్రహం పొందితే అసలు నిజంగా జరుగుతుందా ఇవన్నీ అబద్ధాలు అంటే మనం కొన్ని ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. ఉదాహరణకి చంద్రాబాయి బోర్కర్ అనేటువంటి బాబా భక్తురాలు. చంద్రాబాయి బోర్కర్ మీరు కనుక చదివితే ఆయన చరిత్రని ఇదంతా తెలుస్తుంది. కొంతమంది భక్తితో ఉంటారు కానీ చదవరు, గ్రంథం ఉంటుంది కానీ చదవరు. అది పెద్ద దోషంగా మీరు భావించాలి. ఎందుకంటే మీరు బాబాని కొలవడం అంటే కేవలం భక్తి భావనతో కొలవడం మంచిదే. ఎప్పుడూ మీకు చదువు రానప్పుడు, మీకు చదువు రాదు, అక్షరాలు ఉన్నాయి, చదవలేరు, ఏం చేస్తారు పాపం? ఏం చేయలేరు. చదవచ్చు, బాబా మీద భక్తి ఉంది, గ్రంథం ఉంది, దాని వైపు దృష్టి పోదు. ఎందుకంటే కర్మ. ఆ కర్మ నాశనం కావాలంటే ఈ గ్రంథం చదవాలి. నేనైతే చాలామంది చెప్తాను, చదవండి 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 అని. చాలామంది సంవత్సరాల తరబడి చదవలేరు. దానిని నువ్వు బ్రేక్ చేసి కానీ చదివినట్లయితే ఆ ఫలితం అనేది 100% తెలుస్తుంది. మీరు కావాలంటే గమనించండి, చాలామంది దగ్గర గ్రంథాలు ఉంటాయి, చదవరు. మీ దగ్గర గ్రంథం ఉండింది కదా, మీరు చదివేశారా? సచ్చరిత్ర, సంతోషం, మీరు చదవాలా? అది సరే వదిలేద్దాం, దానికి మీ గురించి కాదు, జనరల్గా చెప్తాను. కాబట్టి చంద్రాబాయి బోర్కర్ అనేటువంటి ఒక భక్తురాలు, అంటే బాబావారు జీవించి ఉన్న కాలంలో, అంటే 100 ఏళ్ళు ముందు, అప్పట్లో కట్టుబాట్లు చాలా తీవ్రంగా ఉండేవి. ఇప్పుడు మీరు వచ్చినట్టుగా మహిళలు రాగలరా? అప్పట్లో రాలేదు. అప్పుడు మహిళా కట్టుబాట్లు చాలా భయంకరంగా. అప్పట్లో ఆమె పండరీపురం, బొంబాయి అంటే ఎంత దూరం, షిరిడీకి దాదాపు 300 కిలోమీటర్ల పైన. ఆయన వాళ్ళ హస్బెండ్ ఇంజనీర్, ఆయన బ్రిడ్జీలు, రైల్వేలో బ్రిడ్జీలు కట్టే ఆయన. ఆమెకు పాపం బాబా మీద భక్తి, అప్పట్లో భక్తి. ఇప్పుడు బాబాని ప్రేమించడం గొప్ప విషయం ఏం కాదు, ఎందుకంటే ఎక్కడ చూసినా దేవాలయాలు ఉన్నాయి, జరుగుతూ ఉన్నాయి. కానీ అప్పుడు ఎవరికి తెలియనటువంటి పరిస్థితుల్లో ఆయన ఉద్యోగరీత్యా 5 నెలలు పోతే రాడు. అందువల్ల ఈ 5 నెలలు ఆమె బాబా దగ్గరకు వచ్చేసాడు. బాబా దగ్గరకు వచ్చి బాబాని సేవిస్తూ ఉండేది. ఆ మహాతల్లి పుణ్యం ఏంటంటే, బాబాకు నూనెతో దీపాలు వెలిగించిన లీల మీకు తెలుసు కదా, అది ఆమె కల్లారా చూసింది. గుడ్డపేలికలతో కట్టి ఆ పైన 3 దీపాలు వెలిగించి అక్కడ పడుకునేవాడు కదా బాబా. ఆశ్చర్యకరంగా ఆ లీలని ఆమె చూసింది. అలా ఆమె సేవిస్తూ ఉండేది. కానీ భర్తకి మాత్రం భక్తి లేదు. తమాషా, ఫోన్ కొద్దిగా లోపలికి వెళ్దామమ్మా. ఓకే. కాబట్టి భార్యకు భర్తకు ఇద్దరికీ భక్తి ఉంటే వాళ్ళని పుణ్య దంపతులు అంటాం. చాలామంది అనేస్తుంటారు పుణ్య దంపతులు అంటే వాళ్ళు కాదు. భార్యకు భర్తకు ఇద్దరికీ భక్తి ఉండి ఇద్దరు భగవంతుని సేవిస్తుంటే వారు పుణ్య దంపతులు. భర్తకు ఉంది, భార్యకు లేదు, అదొక నరకం, తెలుసు కదా. భార్యకు ఉంది, భర్తకు లేదు, అది ఇంకొక నరకం, తెలుసు కదా. కాబట్టి ఆమె అదృష్టం ఏంటంటే ఆమె భర్తకు భక్తి లేదు. భక్తి ఉన్నా బాబాని అసలు నమ్మదు. ఇలాంటి గురువుల్ని వాళ్ళని నమ్మేవాడు కాదు. అలాంటి నమ్మనటువంటి భర్త ఉన్నా కూడా ఆమె వచ్చింది.
వచ్చిన తర్వాత సేవిస్తూ ఉంది. ఆమె ఎప్పుడు ఏది కోరేది కాదు బాబాని. ఆ విధంగా చాలా లీలలు ఉన్నాయి ఆమె జీవితంలో. చివరికి ఆమె వేడుకునింది ఏంటంటే, బాబా నా భర్తకి నీ మీద నమ్మకం ఏర్పడేటట్లు చెయ్యండి. ఆమె సొంతంగా ఏది కోరుకోదు. గురువు ఎలా ఉంటాడంటే గమనిస్తూ ఉంటాడు. వీడు ఏదైనా ఆశించి వస్తున్నాడా, లేదు నిస్వార్థంగా సేవ చేస్తున్నాడా గుర్తిస్తూ ఉంటాడు. ఒకరోజు బాబాని అడిగాడు, అమ్మా నీకేమైనా కోరుకుంటే కోరుకు. అది కూడా ఎప్పుడు బాబా మహాసమాధి చెందే దగ్గరలో 1918లో. ఇంకా ఆయన తెలుసు కదా ఆయన వెళ్ళిపోతాడని. కాబట్టి ఎవరైతే ప్రేమిస్తూ ఉంటారో, ఇప్పుడు ఉదాహరణకి లౌక్యంగా కూడా చూడండి, ఒక కలెక్టర్ ఉన్నాడు అనుకోండి, కలెక్టర్ దగ్గర పనిచేస్తూ ఉంటాడు ఒక 4 సంవత్సరాలు. ఆ కలెక్టర్ వెళ్ళిపోతూ ఉంటే కనుక అప్పుడు దగ్గర ఉండేవాడిని పిలుస్తాడు, నీకు ప్రమోషన్ ఇచ్చాను పో, నీకు ఇంకోటి ఇచ్చాను పో అంటాడు. గుర్తుందా? అదే విధంగా ఇంక వెళ్ళిపోతున్నాడు బాబా. తల్లిని పిలిచాడు, అమ్మ నీకేమన్నా కోరుకుందా? ఆమన్న మాట ఏంటో తెలుసా? అద్భుతమైన మాట. బాబా నీకు తెలియదు ఏముంది అంటే అంత విశ్వాసం. నీ మనసులో కోరిక. ఇప్పుడు ఉదాహరణకి వీరిద్దరు కూర్చున్నారు, వీరు ఏ సంకల్పంతో కూర్చున్నారో తెలియదా? తెలియకుండానే ఆయన ఉన్నాడు అక్కడ. తెలియదు అనుకుంటే అది మూర్ఖత్వం. అసలు మీ మనసులో ఉండే సంకల్పం ఏంటో ఆయనకు తెలుసు, ఎందుకు చేస్తున్నారో తెలుసు, మనం చెప్పాల్సిన పనే లేదు. అప్పుడు ఆమెనింది, బాబా నీకు తెలియదు ఏముంది అని. అయితే నీ కోరిక తీరుతుంది లేపో అన్నాడు. అంతే, దానికి ఇంకో మాట లేదు. అప్పుడు ఆమెనింది, నా సంగతి పక్కన పెట్టు బాబా, తాత్యా కోతే పాటిల్ బయాజీబాయి ఎవరైతే బాబాకి నెత్తిన గంప పెట్టుకొని పోయి రొట్టె కూర పెట్టిందో మహాతల్లి, ఆమె కొడుకు ఎంత దగ్గర బాబాకి అంటే అల్లుడు. ఆయన మామ అని పిలిచేవాడు, బాబాని మామ అని పిలిచేవాడు, అల్లుడు. అలాంటి అనుబంధం ఉన్నటువంటి ఆయనకే 50 సంవత్సరాల పిల్లలు లేవు. అసలు మనం ఊహించగలమా? 24 గంటలు బాబాతో ఉండేవాడు, బాబాతో కలిసి నిద్రించేవాడు. ఒకరికొకరు కాళ్ళు చేతులు తగిలించుకునేవాళ్ళు. నిరంతరం శక్తిపాతం జరిగేది. అంటే కర్మ ఎంత గట్టిగా ఉంటుందో చెప్తున్నా. కర్మ సిద్ధాంతం సామాన్యమైనది కాదు. మరి అలా రోజు ఆయనతో శక్తిపాతం జరుగుతున్నా, మామాని పిలుస్తూ ఉన్నా, వాళ్ళ తల్లి ఆయన కోసం ఎంతో ప్రేమ చూపించిన 50 ఏళ్ళ వరకు బిడ్డలు లేరు. ఆయన ఆశలు ముగుచుకున్నారు. అప్పుడు ఏం అడిగింది, తాత్యా సంగతి చూడు బాబా, తన గురించి అడగల. అప్పుడు ఆయన అన్నాడు, వాడికి నీకు ఇచ్చాను పో అని చెప్పి ఊది తీసుకొని ఇది 1, 2, 3 అని వదిలాడు. అందరూ చూస్తున్నారు, ఏది 50 ఏళ్ల తర్వాత 1, 2, 3 ఏంది, కష్టం కదా అని అనుకున్నారు. ఆమె నమ్మకం అంతే. 1918లో బాబావారు మహాసమాధి చెందారు. 1921లో ఆమెకేదో కడుపులో తేడా కనిపించింది. అంటే అప్పటికి ఆమెకు ముట్లుడిగే వయసు కదా, 51 సంవత్సరాలు అంటే సామాన్యం కాదు. అప్పుడు డాక్టర్ పురందరే అలాంటి భక్తులందరూ ఆమెను పరీక్ష చేసి, ఇంకా నీకు ఎట్టి పరిస్థితుల్లో పిల్లలు పుట్టరు తేల్చి పరేశారు. అప్పుడు ఆమెకు బాబా చెప్పింది గుర్తుంది. బాబా వారు ఊది ఇచ్చి 1, 2, 3 అన్నారు కదా, ఇది బిడ్డే. వాళ్ళు అన్నారు, కాదు ఇది కణితి, నీ కడుపులో పెరుగుతుంది. కానీ ఇది శాస్త్ర ప్రమాణం, నేను చెప్పేది జోక్ కాదు. ఆమె ఇంటర్వ్యూ ఉంది మనకు. ఎవరి ఇంటర్వ్యూ తెలుసా? చంద్రాబాయి ఇంటర్వ్యూలో ఉంది. చంద్రాబాయి స్వయంగా మాట్లాడింది ఉంది. కాబట్టి అందరూ అన్నారు, వాళ్ళ అత్తగారు వాళ్ళ ఆ కుటుంబ సభ్యులందరూ అన్నారు, అమ్మ నీ ప్రాణానికి ప్రమాదం, నీ ఇంత మూర్ఖ ఉండకూడదు, బాబా మీద అంత పిచ్చి ఉండకూడదు. డాక్టర్లు చెప్తున్నారు కదా నీకు కణితని, నువ్వెలా దీన్ని ఉంచుకుంటావు, అలానే ఉంచుకున్నావు చచ్చిపోతావు అని ఎంతమంది చెప్పినా లే, నా బాబా చెప్పాడు, మీకే తెలుస్తుంది గడ్డో బిడ్డో అని. ఆమె అందరినీ వదిలేసి ఆమె ఊదిని మాత్రం సేవించి మంచినీళ్ళు తాగేసి అలా గట్టిగా ఉండిపోయింది. 9 నెలల తర్వాత కడుపు పెరుగుతూ ఉంటే భయపడిపోయారు, చచ్చిపోతుంది మనిషిని. కానీ ఆశ్చర్యంగా బిడ్డ పుట్టాడు. అదే సమయంలో తాత్యాకు కూడా బిడ్డలు పుట్టారు. అప్పుడు నమ్మింది. ఆ జీవితంలో అది 1 కాదు 2 కాదు, చంద్రాబాయి జీవితం చదవండి, ఆశ్చర్యపోతారు. ఆ ఆశ్చర్యం ఎలా ఉంటుందంటే, అలా ఎలా ఉంటుందా బాబాని నమ్మితే అంట. దీన్ని బట్టి మనకేమర్థమైంది, ఆమె కర్మలో సంతానం లేదు, కానీ బాబా వారు దాన్ని మార్చారు. అది మీరు అనుకోవచ్చు, అది ఎప్పుడో జరిగిందండి, అది గ్రంథస్థమైంది, ఇప్పుడు జరుగుతున్నాయా అంటే నేను ఇప్పుడు జరిగింది చెప్తాను. నాయుడుపేటలో సాంబమూర్తి గారని ఉన్నారు. ఆయన కోఆపరేటివ్ సొసైటీలో ఎంప్లాయ్.
కోఆపరేటివ్ బ్యాంక్ అక్కడే ఎంప్లాయ్. అప్పుడు ఆయనకు కూడా 50 ఏళ్ళు దాటిన తర్వాత పిల్లలు లేవు. నాయుడుపేట. ఈ మధ్యన ఆయన చనిపోయినాడు. ఆ తర్వాత ఏం చేస్తారు, మద్రాసు చూపినాడు, అన్ని టెస్టులు చేసినారు, ఆయన టెస్ట్ చేసి ఇద్దరికి ఆ యోగ్యం లేదని చెప్పేశారు. ఆ తర్వాత అద్భుతంగా ఒక అమ్మాయిని ఇచ్చాడు బాబావారు. అది ఎలా ఇచ్చాడు అసలు తెలియదు. ఆయన అసలు మైమర్చిపోతాడు. ఇప్పుడు ఆయన మనం చెప్పామనుకోండి, ఏమంటే మీకు పిల్లలు పుట్టరు అన్నారంట కదా, ఏడ్చేస్తాడు పెద్దగా. ఏడ్చేసి అన్నారు మహానుభావుడు. ఆ జీవితకాలం సేవ చేసుకుంటూ బతికేశాడు. ఆయన ఎంత స్థాయికి వెళ్ళాడంటే ఆయనకి మోకాలు నొప్పి అనుకోండి, ఒక గుడికి వెళ్ళి బాబా శిలని మోకాలు ఒత్తాడు. ఆయన ఆ మోకాలు ఒత్తాడు బాబా శిలకి. ఆ కాళ్ళంతా పాదసేవ చేస్తూ ఉంటాడు. రాతి విగ్రహానికి, బాలరాతి విగ్రహానికి తగ్గిపోతుంది ఆయనకి. అంత బాధలు పడ్డాడు, అంత ఆనందాలు. ఆ తర్వాత కూడా బాబా అంత ఈజీగా వదిలిపెట్టాలి ఆయన్ని. ఆయనకి చాలా చేశాడు. అంటే కర్మ సిద్ధాంతాన్ని మనం నమ్మినట్లయితే నీ యోగంలో సంతానం లేదు, ఇచ్చేవాడు ఆయన. అయితే ఎలా ఇస్తాడో చెప్తాను దాని గురించి. నీ యోగంలో నష్టాలు ఉన్నాయి, లాభాలు తెచ్చిచ్చేవాడు ఆయన. నీ యోగంలో అనారోగ్యం ఉంది. డాక్టర్ పిల్లయ్య గురించి మీరు వింటే, డాక్టర్ పిల్లయ్య అనే నారు కురుపుతో బాధపడుతూ ఉంటాడు. విపరీతమైన బాధ, భరించలేని బాధ. ఆ భరిస్తూ ఉంటే ఇంకొక భక్తుడితో చెప్పనిపిస్తాడు, అయ్యా బాబా చెప్పండి, ఈ బాధ నేను భరించలేను. కాబట్టి ఈ కర్మ ఏదైతే ఉందో, కర్మ ఫలితంగానే కదా రోగం వస్తుంది తెలుసు వాళ్ళకి. కాబట్టి బాబాకి చెప్పి ఇది ఒక 10 జన్మలకి వాయిదా వేయమనండి, నేను భరిస్తా. ఇప్పుడు నేను భరించలేను అంటే అన్ని జన్మలు వాడికి ఎందుకురా, తీసుకురండి, 10 రోజుల్లో తీసి పారేస్తాడని తీసుకొచ్చి అక్కడ చేసిన లీల మీరు చదివితే తెలుస్తుంది. అంటే అర్థమేంటి, రోగాన్ని కూడా తగ్గించాడు. శ్యామ అనే అతనికి పాము గరిస్తే మీరు వినే ఉంటారు. పాము గరిస్తే అందరూ వైద్యుడి కాడికి తీసుకెళ్ళమంటే, కాదు బాబా దగ్గర తీసుకెళ్ళమంటే, అప్పుడు నోటి మాటతోనే ఆ విషాన్ని తగ్గిస్తాడు. మీరు అలా తీసుకుంటే సచ్చరిత్రలో ఉండే ఒక్కొక్క భక్తుడు, ఒక్కొక్క భక్తురాలు నిరూపించుకున్నారు, బాబాను నమ్మిన వాళ్ళకి ఖచ్చితంగా జరుగుతుంది. మరి ఇంట్లో బాబా ఉంటే, ఆయన మీద విశ్వాసం ఉంటే ఆయన చేయలేనిది ఏముంది? అలాగని చెప్పి దేవతామూర్తులు తక్కువ కాదు. వారి స్థానం వారిదే, వారికి ఇవ్వాల్సింది వాళ్ళకి ఇవ్వాల్సిందే. కానీ ఇక్కడ కర్మ గురించి మాట్లాడుతున్నాం. కర్మకు సంబంధించి అంటే అర్థం ఏంటి, నా జీవితంలో కష్టాలు ఎదురవుతున్నాయి, సద్గురు పాదాలు పట్టుకో. లేదు వ్యాపారంలో నష్టాలు వస్తున్నాయి, సద్గురు పాదాలు పట్టుకో. అలా సద్గురు పాదాలు పట్టుకోవాలన్నా కూడా భగవంతుడి యొక్క అనుగ్రహం ఉండాలి. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి నమ్ముతారనుకోండి, ఆయన అనుగ్రహం లేకుండా ఈయన దొరకడు అసలు. ఈయన దొరికాడంటే ఆయన అనుగ్రహం ఉంది. మరి పట్టుకోరా బాబాని అన్నాడు, పట్టుకో. చాలామంది ఏమనుకుంటారంటే బాబాని పట్టుకుంటే సరిపోతుంది, ఆయన అవసరం లేదు. తప్పు. ఆయన లేకపోతే ఈయన లేడు. ఎందుకంటే పరబ్రహ్మ స్వరూపం అంతా ఒకే నెట్వర్క్లో ఉంటారు. అందువల్ల మెహర్ బాబా అనే మహాశయుడు అంటాడు, ఈ ఆధ్యాత్మిక ప్రపంచాన్ని ఏలడానికి 72 మంది మహనీయులు ఉన్నారు. వారందరిలో 5గురు సామ్రాట్లు ఉన్నారు. ఆ సామ్రాట్లో మహాసామ్రాట్ షిరిడి సాయినాథుడు అని చెప్పాడు. కాబట్టి ఈరోజు మనం చేసింది అది. అయితే ఎలా పోగొట్టుకోవాలండి ఈ కర్మని? అది కదా మనకు కావాల్సింది. దానికి శాస్త్రం ఏం చెప్పిందంటే, తను మన ధనములు. ఆ ఆర్తి తన్నుకొని వస్తే పరిగెత్తుకుంటూ వస్తాడు ఎవరైనా సరే. ఆ ఆర్తి రావాలంటే తనువు, మనము, ధనం, ఈ 3 సమర్పించాలని శాస్త్రం చెప్తుంది. బాబావారు చెప్పలేదు. బాబావారు చెప్పింది 2 పైసలు, 2 రూపాయలు. శ్రద్ధ, సహనం. శ్రద్ధతో ఉండు అంటే విశ్వాసంతో ఉండు, బాబా నన్ను కడతేరుస్తాడు, విశ్వాసం. 2 సహనం అంటే ఆ కర్మ రాశిని తగ్గించేంత వరకు నువ్వు వెయిట్ చేయాల్సిందే, తప్పదు. మరి తనువుని ఎలా ఇస్తాం మనం అంటే సేవ చేయడం ద్వారా. ఈరోజు చేసింది ఏంటి, వీళ్ళు ఇక్కడ తనువు సేవ ఇచ్చారు, మనసు లగ్నం చేయడానికే నేను అది పెట్టాను ఆ పని. ఎందుకు అక్కడ ఆ పని పెట్టాను అంటే, ఆ ఊదిని నామస్మరణ చేయడం ద్వారా మనసు లగ్నమైంది. 10% 20% అయినా లగ్నం అయి ఉంటుంది ఖచ్చితంగా. ధనము ఖర్చు పెట్టారు. ఇక్కడ ఏది ఫ్రీగా రాదు కదా, ప్రతిదీ డబ్బు పెట్టాల్సిందే. కాబట్టి పూజ ఈజ్ ఈక్వల్ టు తనువు, మనస్సు, ధనము, ఇవి పెట్టాలి. మాగనే చియాత తుమ్మ దేవాది దేవ ఆరతి సాయి బాబా
ఇచ్చితాదిన చాతక నిర్మలతోయ నిజ సుఖ పాజవే మాధవాయ సంబుల అపూలి పాక ఆరతి జయ దేవ దత్త అవధూత ఓ సాయి అవధూత జోడుని కర తవ చరణి టీవీతో మాతా జయ దేవ అవతరసి తూయేత ధర్మాంతే గ్లాని నాస్తికా నాహి తో లావిసి నిజ భజని దావిసి నానా లీలా సంఖ్య రూపాని హరసి దీవాంచే తో సంకట దిన రజని వేదన తత్వి హిందూ యవనాంచ కాహి దావాయాసి జాల పునరపి నరదేహి పాహసి ప్రేమాంతు హిందూ యవనాసి దావిసి ఆత్మత్యానే వ్యాపక సాయి జయ దేవ దత్తావధూత ఓ సాయి అవధూత జోడుని కర తవ చరణి టీవీతో మాతా शिरडी माझे पंढरपूर साई बाबा रमावर साई बाबा रमावर सुस्त भक्ती चंद्रभागा भाव पुंडलिका जागा भाव पुंडलिका जागा याहो अवगे जन करू बाबांसी वंदन साई सी वंदन करू बाबांसी वंदन गणु मने बाबा साई दाव पाव माझे आई दाव पाव माझे आई घाली लोटांगण वंदीन चरण डोल्यानी पाहिन रूपा तुझे प्रेमे आलिंगन आनंद पूजन पावावो वाले नमने नमा त्वमेव माता च पिता त्वमेव बन्धुश्च सखा त्वमेव विद्या द्रविणं त्वमेव सर्वं मम देव कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृति स्वभाव करोमि यद्य सकलं परस्मै नारायणायेति समर्पयामि अच्युतं केशवं रामनारायणं कृष्णदामोदरं वासुदेवं हरिं श्रीधरं माधवं गोपिकावल्लभं जानकी नायकं रामचन्द्रं भजे हरे राम 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 हरे 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 कृष्णा कृष्णा हरे हरे हरि ओम गुरुदेव दत्त अनंता तुला ते कसे रे स्तवावे अनंता तुला ते कसे रे नमावे अनंता मुखाच्या सिनेसे शगाता नमस्कार साष्टांग स्मरावे मनित्वात् पदानिच्च भावे नमस्कार साष्टांग सुरादिकजांच्या पदा वंदिताते सुखादिकजाते समानत्वदेति प्रयागादितीर्थे पदे नम्र होता नमस्कार साष्टांग श्री साईनाथ तुझा कोल्हापुर भिक्षेसी निर्मल नदी तुंगा जलप्रासी निद्रा माहुर देसी ऐसा ये बा जोली लोंबतसे वाम करी त्रिशूल ढमरुधारी भक्ता वरद सदा सुखकारी देशील मुक्तिचारी ऐसा ये बा पायी पादुका जपमाला कमंडलु मृगचाला दारण करि सेवा नागजटा मुकुट शोभतो माता ऐसा ये बा तत्पर तुझाया जे ध्यानी अक्षय त्यांचे सदनी लक्ष्मी निवास करी परमं पवित्रं बाबा विभूतिं परमं विचित्रं लीला विभूतिं परमार्थ इष्टार्थ मोक्ष प्रदातं
బాబా విభూతిం ఇదమాశ్రయామి సాయి బాబా విభూతిం ఇదమాశ్రయామి